ప్రైజ్ లాడ్ దేవుడు మన మహిళలు కాక. రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో ఒక కొటేషన్ అయితే చదివాను. అదేంటో తెలుసా? నీ టార్గెట్ పులి అయితే మధ్యలో గొర్రెల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదని ఒక కొటేషన్ చదివాను. నిజమే కదా. మన జీవితాల్లో ప్రార్థన చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వర్షిప్ చేసేటప్పుడు కానీ చాలా మంది జీవితాల్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి, అబ్బా పిల్లడు భలే పాడుతున్నాడు, అందరి దగ్గర మెప్పు పొందాలి అని చాలా సలహం ప్రయత్నిస్తుంటాము, ఆలోచిస్తుంటాం, అలా నడుచుకుంటూ కూడా ఉంటాం. ఇంకొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నేను సరిగా వాక్యం చదవకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను సరిగా పాట పడిపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను సరిగా వర్షిప్ చేయకపోతే ఆయన ఏమనుకుంటాడు అని మనుషుల గురించి బాధపడుతూ చింతపడుతూ కొంతమంది దేవుణ్ణి మహింపచేతనికి వెనకాడుతుంటారు. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఒకటే, మీరు సింహాసన సీనుడిని దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో మనుషులని ఎందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటారు? ఒకవేళ వాళ్ళ ఆత్మీయులే ఉండొచ్చు, లేక మీ సహోదరులే ఉండొచ్చు, ఎవరైనా కానీ అయ్యో వాళ్ళకి భయపడాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలని మనం ఇలాంటి ఆలోచన మన మనసులో పెట్టుకోవాలని అవసరంలా. నీ టార్గెట్ సింహాసన సీనుడిని దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే విధంగా ఉండాలి, అంతేకాని మనుషులను కాదు. సో నువ్వు ఎప్పుడైతే సైన్యములు కట్టిపెట్టిన దేవుడు నువ్వు ఇంప్రెస్ చేస్తావో, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావో, ఆయనని ఎందు మహిమ పడితే చాలా నువ్వు ఆలోచిస్తావో, ఇప్పుడు నిజంగా మీ జీవితం చాలా అందంగా ఆనందకరంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మనుషులు ఇంప్రెస్ చేయడం లేదు, సో దేవుడిని మాత్రమే నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావు. కాబట్టి దేవుడు నీ యొక్క హృదయాన్ని ఎరిగి తొందరలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, దీవులను సమృద్ధిగా ఇచ్చి ఒక ఉన్నత స్థాయిని నిలబెడతాడు. సో ఈ మాటలు దేవుడు దీవించిన కాక మరొక మాటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.